అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను చాలా ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాను. ఐఎమ్ ష్యూర్ చాలామందికి కనిపిస్తోందని చెప్పి. అందంగా ఉండడం అంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే అందము ఆనందం, అందమే ఆనందం అనేవారు. అవి కలగలిసి ఉండేవి. దానికి కారణం ఏంటంటే పురాతనమైన మన విధానాలన్నింటినీ పాటిస్తూ మన శరీరానికి మనం ఇవ్వవలసిన పోషణ ఇస్తే అది చాలా హాయిగా ఉంటుందన్నది తెలిసిన విషయం. కానీ ఈ సత్యాన్ని ఈ తరంలో ఆంట్రప్రెన్యూర్ అండ్ ఫేమస్ అందరికీ సుపరిచిత మ్యూజిషియన్ అండ్ షో హోస్ట్ అండ్ మల్టీఫెసెటెడ్ పర్సనాలిటీ స్మిత తెలుసుకున్నారు. అందుకే షీ స్టార్టెడ్ దిస్ ఓల్డ్ స్కూల్ బృందావనం. సో ఈ బృందావనం ఇది అందరిది, స్మిత అందరి వాడేలే. అంతేనా స్మిత? థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు ఇంట్రడ్యూస్ అవర్ కాన్వర్జేషన్ టుడే బికాస్ నా ఫేవరెట్ ప్లేస్ ఇది. సో నైస్, ఐఎమ్ సో హ్యాపీ. వాసనలలోనే చాలా ఒక గొప్ప పరిమళం ఉంది అంటే ఇది. సో అసలు టెల్ మీ హౌ ఆల్ దిస్ స్టార్టెడ్. ఓల్డ్ స్కూల్ అనే బ్రాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 7 years ఆఫ్ వర్క్ బిఫోర్ మార్కెట్లోకి వచ్చే ముందు వెనకాల 7 ఏళ్ళు పనిచేసాం. జనరలీ ఒక ప్రోడక్ట్ ఎన్నో సందర్భాల్లో అందరూ 50 ప్రోడక్ట్స్ రెడీగా నీకు ఉన్నాయి చేసేసి లాంచ్ చేయి ఎన్ని రోజులు అనేవారు. నాకు అసలు అన్లెస్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ డీటెయిల్ ప్రోడక్ట్ అయిపోయింది అని కాదు, దాని ప్యాకేజింగ్ ఎలా ఉంది, దాని డబ్బా ఎలా ఉంది, దాన్ని ఎలా స్టోరీ టెల్ చేస్తున్నాం. బికాస్ టు మీ a brand is not just about product is the core of it. But the way we bring it out and present it is also chala important in my mind. Correct. Because ఇంత ఎఫర్ట్ పెట్టి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేశాక అంతే బ్యూటిఫుల్గా ప్రపంచానికి తెలియాలి, అది విలువ ఉండాలంటే. సో ఓల్డ్ స్కూల్ ఈజ్ అ ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నాకు చాలా మొదలైంది అలాగే. నేను ఎప్పుడు కూడా బయట వాట్ ఎవర్ స్కిన్ కేర్ వెళ్ళి చూసినా, ఎక్కడికి వెళ్ళినా క్యూరియాసిటీ ఉండేది. బికాజ్ నేను చాలా వెరీ 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 ఫ్యూ ప్రోడక్ట్స్ వాడతాను. ఇంటికి వచ్చి నాది ఏదన్నా చూశారు అంటే అసలు లిటరలీ వాట్ డూ యూ యూజ్ అంటే ఫేస్ వాష్ పౌడర్ ఒకటి చూపిస్తా, మహా అయితే ఈ ఆయిల్ ఒకటి చూపిస్తా నైట్ టైం వాడటానికి, అది కూడా బతికిచ్చేస్తా సగం సార్లు. సో వెరీ మినిమల్ స్కిన్ కేర్ యూజర్ని నేను. ఓకే. బట్ గాడ్ హ్యాస్ బిన్ కైండ్ అండ్ బ్లెస్డ్ మీ విత్ డీసెంట్ స్కిన్, ఇబ్బందులు పెట్టకుండా. ఇప్పుడు ఒక 10 రెట్లు గ్లో పెరిగింది. అవునా చెప్పాలి, లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి. అవునా, అయితే అది మా ఫేస్ వాష్ పౌడర్లే అని చెప్పాలి, ఆర్ ద ఆయిల్. దీస్ ఆర్ ద ఓన్లీ 2 things దట్ ఐ యాక్చువల్లీ ఎంజాయ్ యూజింగ్ అండ్ పెద్ద ఎఫర్ట్ పెట్టను. నాకు ఏదైనా ఒక ప్రోడక్ట్తో 2-3 పనులు అయిపోవాలి. రైట్. అంటే ఒకటి తర్వాత ఒకటి 9 అదేంటి కొరియన్ స్టెప్స్ అంటారు కదా, ఇన్ని స్టెప్స్ అని, అన్ని స్టెప్స్ అసలు ఇంపాసిబుల్. నేను ఐ ఫీల్ లైక్ నా డే అంతా ఇదే పనిలో ఉంటే ఇంక నేను పని ఎప్పుడు చేస్తాననే ఫీలింగ్. అంతే కదా. అసలు ఫస్ట్ ఏదైనా అలా మన కట్టిపడేస్తే అదే ఒక స్ట్రెస్ అయిపోయి అసలు స్కిన్ బాధపడుతుంది. సో ఐ ఫీల్ లైక్ అది కూడా బ్రీత్ చేయాలి కదా అని. అండ్ నేను ఈ బిజినెస్లో ఉండి ఇలాంటివి చెప్పకూడదు యాక్చువల్లీ. ఇది వాడండి అని చెప్పాలి. బట్ సి ఇట్స్ అబౌట్ ఈచ్ వన్స్ ఓన్ వే ఆఫ్ యూజింగ్ స్కిన్ కేర్. సో ఫిలాసఫీలో మీరు సింప్లిసిటీ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. 100% ఫర్ మీ పర్సనలీ. బట్ వీ హ్యావ్ అ లార్జ్ లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్. వీ హ్యావ్ 30 అంటే ఇంకా లాంచ్ అవ్వాల్సినవి ఉన్నాయి కాబట్టి ఆలోచిస్తున్నాను. ఫస్ట్ లాంచ్ 32 ప్రోడక్ట్స్తో చేశాము. వి యాడెడ్ 2 more products ఆఫ్టర్ దట్. అండ్ ఇప్పుడు హెయిర్ వాష్ పౌడర్ రాబోతుంది. అది నేను ఎప్పటి నుంచో వాడుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి ఆ హెయిర్ వాష్ పౌడర్ వాడాక నాకు మామూలు షాంపూకి వెళ్ళే ఛాన్సే లేకుండా అయిపోయింది. అంటే ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఫీల్స్ వెరీ వెరీ ప్యూర్ అండ్ క్లీన్ మోర్ దెన్ ఎనీథింగ్. there's no paraben, sulfate, silicone, nothing. Generally liquid shampooslo silicones lekunda it's very hard or impossible to actually make. So meedi liquid ah ఇది పౌడర్. బట్ ఆ పౌడర్ బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసేస్తే మొత్తం ఫోమ్ అవుతుంది. షీకాకాయ లాగా. షీకాకాయ అంత ఫోమ్ అవ్వదు కదా. అండ్ చాలా రఫ్ చేసేస్తుంది కొంచెం షీకాకాయ. సో ఇట్స్ నాట్ అ వెరీ గరుక్ అయిపోద్ది కదా. దిస్ ఈజ్ అ మచ్ మోర్ కన్వీనియంట్ లైక్ అ వే టు యూస్. నా కూతురు అయితే అసలు ఫస్ట్ నేను కాదు వాడేది ప్రోడక్ట్స్, దానికి ఎంత ఇష్టమో. షీఈ్ లైక్ అసలు ఎవ్రీ ప్రోడక్ట్ షీల్ కాల్ కెన్ ఐ హ్యావ్ దిస్ ప్రోడక్ట్ అని అడుగుతుంది అట్లా ఆఫీస్కి ఫోన్ చేసి. సో
నాకు ఇంకొక నమ్మకం ఏంటంటే పిల్లలకి క్యాచ్ అయితే జనరలీ ఇఫ్ యూ సీ పాట అవ్వనియండి, సినిమా అవ్వనియండి, ఏదైనా పిల్లలు క్యాచ్ చేశారంటే దాని రీచ్ వేరు ఉంటుంది. కరెక్ట్. They take it to your home laga. So for me, I think Shivi was one validating point for old school. నాకు ఇది నచ్చింది అమ్మా ఇది, అండ్ షిల్ బి లైక్ కెన్ ఐ మేక్ దిస్, కెన్ ఐ మేక్ దట్, అండ్ దీన్ని కలుపుతుంది, దీన్ని మిక్స్ చేస్తుంది. సో షీ ఈస్ వెరీ ఎక్స్పెరిమెంటల్. ఐఎమ్ ఎక్స్పెరిమెంటల్ ఇన్ ట్రయింగ్ అండ్ బ్రింగింగ్ అవుట్ ఫార్ములాస్, బట్ షీ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ ఇన్ ఇవన్నీ కలిపి ఏం చేయొచ్చు అని. సో అలా ఒక 8 years 7 years అయితే వర్క్ చేసాం ఆన్ ద బ్రాండ్, ఆన్ ప్రోడక్ట్ ఫార్ములేషన్స్, ఆన్ రిజల్ట్స్. ఇంకొకటి ఏంటంటే ఒక 5 years ద అడ్వాంటేజ్ దట్ ఓల్డ్ స్కూల్ యాజ్ అ ప్రోడక్ట్ బ్రాండ్ హ్యాస్ ఓవర్ ఎనీ అదర్ బ్రాండ్ దట్ హ్యాస్ లాంచ్డ్ ఆర్ విల్ లాంచ్ ఆర్ ఇది మొదలైనప్పుడు ఇస్ మేము ఒక 2 lakh స్కిన్ టైప్స్ మీద ఆల్రెడీ వర్క్ చేసేసి ఉన్నాం ఈ ప్రోడక్ట్స్. వావ్. విచ్ ఇస్ లైక్ అ Almost like బిగ్ నంబర్ దట్ క్లినికల్ ట్రయల్స్ లాగే బిగ్గర్ దెన్, అంటే 2 lakh అనేది is not a small sample size, small sample size. So when those 2 lakh customers, we figured out that it's, and whoever is taking products home want it. In fact నాకు చెప్పాలి అంటే బబుల్స్ స్టార్ట్ సో బబుల్స్ ఇన్ ఓల్డ్ స్కూల్ సినర్జీస్ ఉన్న చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ యు దట్ బికాజ్ అక్కడ వాడే ప్రొడక్ట్ లైన్ వేరు, బట్ ఇది కూడా ఆప్షన్ ఇస్తున్నారు మీరు. అవును. యా, సో సమ్వేర్ తెలియకుండానే దట్ ఈస్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ వైల్ యు ఆర్ అగేన్స్ట్ అంటే కెమికల్ కావచ్చు, ఇంకా పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్, ఆల్ షాంపూస్ హ్యావ్ ఇట్, బట్ పీపుల్ షుడ్ హ్యావ్ ది ఆప్షన్ అంటారు, అంతేనా? అంతే, ఆప్షన్ ఉండాలి. అండ్ ఆల్సో అక్కడ వచ్చేసరికి వాల్యూస్ ఏంటి అంటే యూజ్ గుడ్ ప్రోడక్ట్స్ అది, అండ్ యూజ్ గుడ్ ఇనఫ్ క్వాంటిటీస్. అదేదో దాసి కొంచెం అవ్వగొట్టి పంపించేది అట్లా కాదు. లగ్జరీ, లైక్ యూ గివ్ దెన్ ఎక్స్పీరియన్స్, అంతే అలాగా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దేర్. మరీ సంథింగ్ దట్ ఈస్ నాస్టీ ఫర్ యువర్ స్కిన్ ఆర్ హెయిర్ వాడము, డెఫినెట్గా వాడము. బట్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ మార్కెట్లో యాక్సెప్టెన్స్ ఉన్న వాటిల్లో బెస్ట్ థింగ్స్ అది చూశాను, నేను స్వయంగా చూశాను. బట్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, నేను ఓల్డ్ స్కూల్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను ఒకసారి. మీ డీటాన్ ఒకటి యాపిల్ అండ్ ఐస్ యాపిల్ తాటి ముంజులతో, అసలు తాటి ముంజలు దాది ఐస్ యాపిల్ తాటి ముంజులు చాలా చాలా బాగా పనిచేసింది. ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఒక ఫ్రెష్ ఫీలింగ్. నాకు ఉన్న పిగ్మెంటేషన్కి దానికి నాకున్న లైట్స్ ఎక్స్పోజర్, కెమికల్స్, రోజు ఎంత కెమికల్ వాడాల్సి వస్తుంది స్కిన్ మీద ఫర్ పీపుల్ హు ఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్, తెలుసు కదా. సో చాలా ఐ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ చేంజ్. నైస్, సో హ్యాపీ టు హియర్ దట్. యాక్చువల్లీ దానికి ఒక మంచి కథ ఉంది ఐస్ యాపిల్ డీటాన్ మాస్క్కి. మేము ఒక సీజన్లో మ్యాంగోస్ వచ్చిన సీజను, తాటి ముంజులు వచ్చిన సీజన్లో అవి తీసి కుక్ చేస్తాం. అదేంటి తేనె, లాస్ట్లో తేనె అవన్నీ కలుపుతాము, బట్ నిమ్మకాయ వేసి అంతా కుక్ చేస్తాం సో దట్ ఇట్ స్టేజ్ లైక్ వైన్ లాగా. సో వి మేక్ ఆఫ్ వైన్ ఫ్రమ్ తాటి ముంజులు అండ్ మ్యాంగోస్ అండ్ సీజనల్ వీటితో. వాటిని వి ఇన్ఫ్యూజ్ దెమ్ ఇంటూ ప్రోడక్ట్స్. సో తాటి ముంజులతో అది ఎట్లా అయిందంటే ఇట్స్ అ గ్రేట్ హైడ్రేటింగ్ క్వాలిటీస్ ఉన్న ఒక ఫ్రూట్ అది ముంజులు. See, generally what is good for your stomach is good for your skin also. Normally 90% of the time. సో అలా నేను స్టడీ ఎలా చేయటం మొదలెట్టానంటే ఈ సబ్జెక్టు, ఇది ఉంది, ఇది దీనికి బాగుంది అంటున్నారు, హౌ ఇస్ ఇట్ ఆన్ ద స్కిన్. దెన్ ఐ గో డీపర్ ఇన్ టు దట్ సబ్జెక్ట్ అండ్ స్టార్ట్ రీడింగ్ అబౌట్ ఇట్ అండ్ స్టడీయింగ్ ఇట్. ఇలాంటి స్కిన్ ఉంది, దీనికి వాట్ ఆర్ ద న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ దట్ వర్ యూజ్డ్ బై అవర్ యాన్సిస్టర్స్. రైట్. సి, మా రీసెర్చ్ అన్నిటికీ కూడా యాన్సిస్టర్స్ వర్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అవును. అక్కడి నుంచి మోడర్న్ స్టడీ అండ్ సైన్స్. బికాజ్ ఒకప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన ప్రతి సూపర్స్టిషన్స్ అని అంటాము, బట్ మన ప్రతి థింగ్ దట్ వి సే, లైక్ ఇది చేసి ఇది చెయ్యండి, అది ఈరోజు చేయొద్దు అనే వాటికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఫ్రమ్ ద పాస్ట్ కదా. అలాగే మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆల్సో వాళ్ళు వంటింట్లో వాడే వాటికి ఏదో కారణం ఉంది, ఇది దీనివల్ల దీనికి ఇది హెల్ప్ అవుతుంది అని. మనం క్యాన్సర్స్ అనేవి అప్పట్లో ఎన్ని విన్నాము? అదే
అంటే రాచపుండు ఉండేది కానీ మీరు అన్నట్టు ఇప్పుడుంత ప్రెవలెంట్గా లేదు. ఇప్పుడుంత ఉన్నంత ఆక్సిడేషన్, ఇంకా ఏమంటారు దాన్ని, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఇక్కడ మనకి లేవు కదా. కెమికల్స్ అంటే అప్పట్లో అవేర్నెస్ ఆన్ న్యాచురల్ అనే దానికన్నా దట్ వాజ్ అ లైఫ్ స్టైల్. అవును. సో దట్ ఇట్ సెల్ఫ్ బై ఇట్ సెల్ఫ్ వాజ్ హెల్దీ. అవును. ద వే వి ఏట్, బయటికి వెళ్ళి తింటాలు లేవు, ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవటాలు లేవు. సో వాట్ ఎవర్ వాజ్ ఇన్ ద హౌస్, వాట్ ఎవర్ వాజ్ ఇన్ ద కిచెన్ వాజ్ కన్జ్యూమ్డ్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్, ఈవెన్ స్కిన్, వాట్ ఎవర్ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ గార్డెన్ వాజ్ మేడ్ ఇన్ టు స్కిన్ కేర్. అంతే కదా. ఆర్ కిచెన్. ఉదాహరణకి మందార ఆకు తెచ్చి తలకు పెట్టుకునేవారు. అది నాకు బాగా గుర్తు. మంచి కండిషనర్ కదా మందారాకు. సాఫ్ట్ చేస్తుంది. ఇంకా ఐ థింక్ గులాబీ రేకులు తీసి స్కిన్ కేర్ కి. సునిపిండి ఫర్ ఎగ్జాంపుల్, మీగడ. సో నాకు పాలు చిలికి మీగడ తీసి వెన్న చేసేది కూడా ఇంట్లో, లైక్ వెన్ ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్ నాకు గుర్తు. బికాజ్ మా ఇల్లు నాయనమ్మ యూస్ టు ఫాలో ఆల్ దోస్. షీ పాస్డ్ అవే వెరీ ఎర్లీ, బట్ ఎక్కడో తను నాకు ఓల్డ్ స్కూల్కి సమ్వేర్ డీప్ డౌన్ షీఈ్ మై లింక్ రైట్ ఫర్ ద బ్రాండ్ టు ఈవెన్ బీ ఇన్స్పైర్డ్ బై దీస్ థింగ్స్ అండ్ యాక్చువల్లీ బ్రింగ్ దెమ్ బ్యాక్ అని. అండ్ అక్కడి నుంచి వాట్ హ్యాపెండ్ వాజ్, ఓకే ఓల్డ్ స్కూల్ ఇంగ్రీడియంట్స్ అంతా ఒక ఎత్తు అయితే, మోడర్న్ సైన్స్ లైక్ టుడే దర్ సో మచ్ ఆఫ్ స్టడీ రీసెర్చ్ దట్ మెడికల్ అవనియండి, అన్ని విషయాల్లో కూడా దర్ సో మచ్ ఆఫ్ స్టడీ ఇన్ మెటీరియల్, కేస్ స్టడీస్ ఇన్ని చేసి ఉంటారు అన్ని సబ్జెక్ట్స్ మీద అండ్ ఆల్ దట్. సో ఆ ఇన్ఫర్మేషన్ పాత ఇంగ్రీడియంట్స్ అది పెట్టి మీరు దాన్ని ఒక బ్లెండ్ చేశారు. సో మీకు బిట్వీన్ ఓల్డ్ అండ్ కరెంట్.